రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలని నిబంధన తొలగించారు. నెయ్యి నిష్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాది కుదింపజేశారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ 8 టన్నులకు తగ్గించారు. డైరీల వార్షిక టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకు చేశారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్ పూర్తిగా మినహాయింపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని పూర్తిగా నీరుగార్చారు. నెక్స్ట్ ఇది కూడా మీరు అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే ప్రధాన సూత్రధారులు పామల్ జైన్, విపిన్ జైన్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 డైరీస్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ అండ్ బోలే బాబా ఫుడ్స్ లిమిటెడ్. ఈ పక్కన మీరు గుర్తుపెట్టుకుంటే అధ్యక్ష నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా మిల్క్స్. ఆ పక్క కల్తీకి సహకరించిన వ్యక్తులు కల్తీ నెయ్యికి రసాయనాల సరఫరా అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహెరా వీళ్ళందరూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ లో 4,69,00,000 రూపాయలు లంచం డబ్బుతో దొరికిపోయిన టీటీడీ బోర్డు చైర్మన్ పిఏ చిన్నపన్న కల్తీ నెయ్యి సరఫరాకి సహకారం అందించింది కూడా చిన్నపన్న అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఒక ఐడియా వస్తుంది.